హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటారు. మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసైతే చింత చిగురు పప్పు, సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పు. దానికోసం అయితే 100 గ్రాముల చింత చిగురు తీసుకున్నాను, పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను. సో చింత చిగురుని ఎప్పుడు కూడా ఇలా మొత్తంగా స్మాష్ చేసుకోవాలి. చిగురు కడిగి ఆరబెట్టుకున్నాక ఇలా స్మాష్ చేసేసుకొని పప్పులో వేసేసుకోవచ్చు ఒక పద్ధతి. లేదు అంటే ఇలా స్మాష్ చేశాక కూడా కడుక్కోగలము, ఓపిక ఉంది అంటే అలా కూడా కడుక్కోవచ్చు అనమాట. సో చింత చిగురు పప్పు సమ్మర్లో మాత్రమే ఎక్కువగా మనకి చింత చిగురు దొరుకుతుంది. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. సో చింత చిగురు పులుపే సరిపోతుంది. జస్ట్ ఆకు ఎవుడు రాకుండా ఒక ఇంచు చింతపండు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 15 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది, చూసేయండి. సో ముందుగా కందిపప్పును కడిగి పెట్టుకొని, అలాగే చింత చిగురిని శుభ్రం చేసుకొని, ఉల్లిపాయ కట్ చేసుకొని, 15-20 మధ్యలో పచ్చిమిర్చి ఉంటాయి. అలాగే ఒక చెంచాడు కారము, పసుపు, అర చెంచాడు కొంచెం జీలకర్ర పొడి, ధనియా పొడి, మెంతుపిండి. పులుపు కనుక మెంతుపిండి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ఈ పప్పు మాత్రం చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చూపించిన పద్ధతిలో చేసుకోండి, 10 నిమిషాల్లో మీకు అద్భుతమైన రెసిపీ రెడీ అవుతుంది. సో వీటన్నిటిని కూడా కడుక్కున్న పప్పులోకి వేసేసుకొని, అలాగే చింత చిగురిని కూడా వేసేసుకోవచ్చు. పులుపు వల్ల పప్పు ఉడకదు అని కొందరు అనుకుంటారు, కానీ ఉడకదు అనేది ఉండదు. సామాన్యంగా పప్పు 3 విజిల్లో ఉడుకుద్ది. పులుపు వేసినప్పుడు 5-6 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది. పప్పు మెత్తగా చక్కగా ఉడుకుతుంది. సో ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా 5-6 విజిల్లు వచ్చేంత వరకు చిన్న పొయ్యి మీద పెట్టుకుంటే, మీడియం ఫ్లేమే ఉంటుంది కదా చిన్న పొయ్యికి. సో పెద్ద పొయ్యి అయితే మీడియంలో పెట్టండి. చిన్న పొయ్యికి అయితే సరిపోతుంది, ఫ్లేమ్ మంచిగా మీడియం లాగే వస్తుంది కనుక ఆ పొయ్యి మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్ ఖచ్చితంగా ఇచ్చి ఆవిరంతా పొయ్యేంత వరకు కూడా మూత తీయకుండా ఉంచితే మీకు చక్కగా పప్పు ఉడుకుతుంది. గోంగూర కానీ, చింత చిగురు కానీ, పులుపు ఏదైనా కానీ ఈ పద్ధతిలో చేస్తే పప్పు ఉడకదు అనేది ఉండదు. నాది గ్యారెంటీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది, తెలియని వారు అయితే. సో అలా అయితే విజిల్ వచ్చేస్తుందనమాట. ఈ విధంగా అయితే 5-6 విజిల్లు ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా ఇచ్చుకున్నాను అనమాట నేనైతే. 5-6 విజిల్లు కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కుక్కర్ తీసి పక్కకు పెట్టేసుకొని, మొత్తం అందులో ఉన్న ఆవిరంతా పోయాక ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి, సో పప్పు చూసారు కదా, చక్కగా పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. సో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికింది కదా, ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కాసేపు పప్పుని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ పోసాము కనుక ఆ వాటర్ కాస్త మసిలినట్టు అవ్వాలి కనుక కాస్త ఉడికించుకోవాలి. చక్కగా ఉడికించుకొని తాలింపు పెట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట. కానీ రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తినము అనుకున్న వారు కూడా దీన్ని ఒక్కసారి తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి, మ్యాక్సిమం సరిపోతాయి. కొంచెం తక్కువ కారం అనిపిస్తే వేసాను. సో వీడియోలో రాలేదు అంతే. సో ఇప్పుడు తాలింపు కోసం వేరే స్టవ్ వెలిగించుకొని దాని మీద చిన్న కళాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అంటే ఒక 30 ml ఆయిల్, ఒక స్పూన్ అండ్ హాఫ్ నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి కమ్మగా. సో ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లిపాయ, అలాగే కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసేసుకొని చక్కగా గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు తాలింపు ఎర్రగా ఏగి సువాసన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తాలింపు వేగితే తాలింపు అంతా చక్కగా వేగాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం మిస్ అయ్యారు అంటే అది మీ తప్పే అవుతుంది, ఎందుకంటే అంత బాగుంటుంది. చింత చిగురు పప్పు ఖచ్చితంగా చేసి చూసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పద్ధతిలో 10 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. అసలు దీనికి వాయిస్ ఇవ్వడానికి కూడా టైం సరిపోవట్లేదు అనమాట, అంత తొందరగా అయిపోతుంది వీడియో ఈజీగా. సో చూసారు కదా, అలా కిందికి పైకి అనుకొని చక్కగా ఎర్రగా వేగాక ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు తీసి పప్పులో వేసేసుకోవాలన్నమాట. సో సింపుల్గా అంతే, మన పప్పు రెడీ అయిపోతుంది. సో వీడియో మొత్తం చూసి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. సో వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్లు అయితే కొట్టట్లేరు. మా వాళ్ళు కూడా అండి, చూసామంటున్నారు కానీ లైక్స్ మాత్రం పెరగట్లేవు, కామెంట్లు రావట్లేవు. సో మీరు కూడా అలా చేయకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో తాలింపు వేసేసాం, గుమ్మలాడే
చింత చిగురు పప్పు సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇదంటే మాకు మాత్రం చాలా చాలా ఇష్టం. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీకు కూడా మస్తు ఇష్టమవుతుంది. ఇదే మీ ఫేవరెట్ డిష్ అవుతుందనమాట. సో డిష్ అవుట్ చేస్తున్నాను. ఈ పప్పు మీకోసమే. సో ఇలా అయిపోయిందనమాట ఈరోజు మన చింత చిగురు పప్పు రెసిపీ. నచ్చిందా? సో వీడియో అంతా నచ్చినట్లయితే ఏం చేయాలి? రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.